ఎవ్రీడే మార్నింగు నేను మా ఆవిడ ఇలా కూర్చొని టీ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇది కొన్ని ఏళ్ళ నుంచి ఇలాగే జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్రావ్ వన్నీ. దేవునికి దండం పెట్టుకుని ఆటోలో చెర్లపల్లి రైల్వే స్టేషన్కి బయలుదేరాను. ఇక్కడి నుంచి దాదాపుగా 20-25 మినిట్స్ జర్నీ ఉంటుంది. నేను చెర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళడము ఇది ఫస్ట్ టైం అనమాట. రైల్వే స్టేషన్ కాకుండా ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఉంది. చాలా మోడర్న్గా కట్టారు. అయితే హైదరాబాద్లో ఇప్పుడు మనకేంటంటే ఆల్రెడీ పెద్ద స్టేషన్లు 3 ఉన్నాయి. సికింద్రాబాదు, హైదరాబాదు, నాంపల్లి, కాచిగూడ స్టేషన్స్. సో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిపోవడంతో ఇది ఏంటంటే ట్రైన్స్ ఆగడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంటు ఈ టెర్మినల్ కట్టారనమాట. పబ్లిక్ కోసము జనవరి 6, 2025 6th Jan 2025న ఓపెన్ అయిందనమాట. లోకమాన్య తిలక్ టెర్మినస్ ముంబై అండ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్. ఇది లేటెస్ట్గా అయితే ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా కాలేదు, చాలా పని ఉంది. ఈ ఆరెంజ్ కలర్లో కనిపించేది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో మొత్తము 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రస్తుతము. దూరంలో ఒక ట్రైన్ అప్రోచ్ అవుతుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది నాగర్కోయిల్ వెళ్ళే అమృత్ భారత్. అట్లాగే అస్సాంలోని కామాఖ్యకు అండ్ కేరళలోని ట్రివేండ్రమ్ కూడా అమృత్ భారత్ ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. షాలిమర్ స్టేషన్ కోల్కతా వెళ్ళవలసిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ప్లాట్ఫామ్ మీద వెయిటింగ్ అన్నమాట. అవతల వైపు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ దూసుకుపోతుంది. ఇది గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇక నేను వెళ్ళవలసిన నాగావళి ఎక్స్ప్రెస్ వచ్చేసింది ప్లాట్ఫామ్ మీద. అప్పటి నుంచి వెయిటింగ్ అనమాట నేను. ఇది దాదాపు 1 hour లేట్ వచ్చింది. ఇక ట్రైన్లో కూర్చున్నాను. ఈ థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా టిఫిన్ కోసమని తీసుకున్నాను. 50 రూపీస్. ఇది 2 ఇడ్లీ, 2 వడ అండ్ చట్నీ ఉంది. ఈ ట్రైన్ నాగావళి ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వీక్లీ ట్రైన్. ఇది అంటే వారానికి 3 సార్లు వస్తుంది. నాకైతే జర్నీలో ఆకలి ఎక్కువ వేస్తే అనిపిస్తుంది. సో ఇడ్లీ వడ తీసుకున్నాను కదా, అందుకే ఇక తినేసి రిలాక్స్ అయిపోతే బెటర్ అనేసి తినేసి కూర్చున్నాను. ఇంకా ట్రైన్ రన్నింగ్ ఇప్పుడు. ఈ వీక్లీ ట్రైను బాగా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్. ఇది మనకు సంబాల్పూర్ ఒడిషా నుండి నాందేడ్ మహారాష్ట్ర దాకా 1475 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది అనమాట. ఇది 26.5 hours జర్నీ ఉంటుంది ఈ ట్రైన్. అయితే దీంట్లో నేను ఓన్లీ 3.5 hours జర్నీయే నేను తీసుకున్నాను. ఎలాగో మీకు చూపిస్తాను. ఇంకాసేపట్లో ట్రైన్ ఎట్లాగో ఆ ప్లేస్ రీచ్ అవుతుంది కదా, అక్కడ నేను చూపిస్తాను ఎక్కడ దిగుతున్నానో నేను. అలాగే జర్నీ చేస్తూ ఉంటే మధ్యలో టీ వచ్చింది. సో ఒక 10 రూపీస్ పెట్టి టీ తీసుకున్నాను. 10 రూపీస్ అంటే నిజంగా నేను కూడా షాకే. ఓన్లీ 10 రూపీస్ టీ. ఐఆర్సిటీసీ ఇండియన్ రైల్వేస్ అయితే రాస్తుంది. ఈ పేపర్ కప్లో టీ తాగడం బాగా తగ్గించాను. ఓన్లీ ఇట్లాంటి ట్రైన్ జర్నీస్ అండ్ కార్లో బయట ఎక్కడ జర్నీ చేసేప్పుడు తప్పట్లేదు. లింగంపల్లిలో బయలుదేరాక ఇదే ఫస్ట్ స్టాపు. నేను వెళ్ళే డెస్టినేషన్కి ఓన్లీ ఒక స్టాపే ఉంటుంది. ఆ స్టాపే ఈ రైల్వే స్టేషను. ఈ ప్లేసే మన కామారెడ్డి. మనము కామారెడ్డి రైల్వే స్టేషన్ దాటేసాము. ఫారెస్ట్లో నుంచి వెళ్తూ ఉంది ట్రైన్. సో బ్యూటిఫుల్.
ఆ పక్కకే NH44, ఇండియాస్ లాంగెస్ట్ హైవే. నేను దిగవలసిన ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసింది దాదాపుగా 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రైల్వే స్టేషన్లో అండ్ ఈ ఊరిలో ఈ ప్లేస్లో కాలు పెట్టబోతున్నాను. ఫీలింగ్ నాస్టాలజిక్ అండ్ దాట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఈజ్ నిజామాబాద్. నిజామాబాద్ నుండి మేము 1990లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. నేను ఇక్కడ ఇంటర్ చదివాను కంఠేశ్వర్ ఏరియాలో. సో రోజు ఈవినింగ్ ఇదే రైల్వే స్టేషన్లో ఫ్రెండ్స్తో కూర్చొని టైంపాస్ చేయడం జరిగేది. 36 ఏళ్ళ కింద ఆ విషయం అనమాట ఇది. సో ఒకసారి అవన్నీ మెమరీస్ గుర్తు చేసుకుందాం అనేసి నేను నిజామాబాద్లో దిగిపోయాను. నేను వచ్చిన ట్రైన్ ఇదే ట్రైను నాందేడ్ వెళ్ళేది. నిజామాబాద్లో నాకు ఇంకా 3 ఫ్రెండ్లతో టచ్ ఉంది. అందులో 2 పూణేలో సెటిల్ అయ్యారు. ఒకడు ఇక్కడే బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎవరికి కూడా చెప్పకుండానే నేను వచ్చానమాట. సో సింగిల్గా సోలో జర్నీ చేస్తూ వచ్చాను, ఎవరికి చెప్పలేదు. నేను వచ్చిన ట్రైను బయలుదేరింది. దీని నెక్స్ట్ స్టాపు బాసర అనమాట. మనం హైదరాబాద్ నుంచి బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్ వెళ్ళాలనుకునే వాళ్ళకు ఈ ట్రైను కన్వీనియంటే. బాసర టెంపుల్కి చాలాసార్లు వెళ్ళొచ్చాను, కానీ నిజామాబాద్లో స్టాప్ కావడానికి నాకు వీలు కాలేదు. మా పిల్లల అందరి అక్షరాభ్యాసము, అంటే మా ఫ్యామిలీలో 6 మంది పిల్లల అక్షరాభ్యాసం కూడా బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్లోనే జరిగింది. అన్నిసార్లు నేను కారులో వచ్చేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి రావడం జరిగింది. సో అందుకే నేను నిజామాబాద్లో ఆగలేకపోయాను. ఆఫ్టర్ 36 ఇయర్సే నేను ఈ నిజామాబాద్కి ఇప్పుడు వచ్చానమాట. ఇంటర్ తర్వాత కొన్ని నెలలు కామారెడ్డి నిజామాబాద్ మధ్యన ఈ ట్రైన్లో అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు అనమాట. సో అది కూడా ఒక సెంటిమెంట్ నాకు. 1990లో ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్. నో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అలాంటివి లేవు. బయటకు వచ్చేసి అలా ఒక టీ తాగేసి అలాగే రిలాక్స్ అయ్యాను అనమాట. అలా కూర్చున్నాను దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పైన కూర్చుని నేను కొన్ని ఏరియాల్లో నడుస్తూ తిరిగాను అనమాట. ఇవన్నీ అప్పుడు వెల్ నోన్ ప్లేసెస్. ఇది రామాలయం అనమాట, సుభాష్ నగర్లో. ఈ గుడి అప్పుడు కడుతున్నారు. మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇది కడుతున్నారు. సో అలా నడుస్తూ మేమున్న ఏరియా మొత్తం తిరిగేసి ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాను. నేను రైల్వే స్టేషన్కి వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయింది. సో ఇప్పుడు ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఎంతసేపు ప్లాట్ఫామ్ మీద ఉండింది. బట్ నేనేం చేశానంటే 4:30 ట్రైన్కి నేను వెనక్కు రిటర్న్ జర్నీ రిజర్వ్ చేసుకున్నాను. ఇదేమో 2:15K. యాక్చువల్గా అక్కడ యాప్లో కొట్టి చూస్తే కూడా టికెట్స్ ఉన్నాయి. సో దీంట్లో వెళ్ళేది కదా, అది క్యాన్సిల్ చేసుకొని దీంట్లో వెళ్ళాలంటే నో రీఫండ్ అనమాట. దాదాపు 580 రూపీస్ ఎంతో అయింది ఫేర్, నో రీఫండ్. సో ఇంకో 2 అవర్స్ అలాగే టైం స్పెండ్ చేద్దామని ఇంకా అక్కడే ఉండిపోయాను. అవతల ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ వచ్చింది. సో ఇట్లా వచ్చిపోయే ట్రైన్లను చూస్తూ టైంపాస్ చేస్తున్నాను. యాక్చువల్గా లంచ్ కూడా అయిపోయింది బయటనే. నేను బుక్ చేసుకున్న ట్రైన్ కూడా హాఫ్ అన్ అవర్ లేట్ అట. అంటే యాక్చువల్గా నిజామాబాద్లో దాని అరైవల్ 4:30. సో అది ఇంకా హాఫ్ అన్ అవర్ అంటే 5కి వస్తుంది. మరి పికప్ చేసుకుంటే 15-20 మినిట్స్ లేట్లో వచ్చేయచ్చు. అందుకనే ఇంక ఇక్కడ నిజామాబాద్ రైల్వే స్టేషన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఇది బయట అనమాట నిజామాబాద్ రైల్వే స్టేషను మెయిన్ ఎంట్రన్స్. నేను ఇంతకుముందు వెళ్ళింది ఇంకో సైడ్. ట్రైన్ వచ్చేసింది 5 o'clock, 4:30కి రావాల్సింది. ఇంకా ఎక్కేసి కూర్చున్న ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నిజామాబాద్ స్టేషను వదులుతున్నాను అనమాట. ఇప్పుడు ఇందల్వాయి స్టేషన్ స్కిప్ చేస్తూ దూసుకెళ్తుంది మా ట్రైను. నెక్స్ట్ స్టాప్ దీనికి ఏంటంటే కామారెడ్డి అనమాట. నేను ఇప్పుడు వెళ్ళే ట్రైను NRKR KCG ఎక్స్ప్రెస్ అనమాట. ఇది నర్ఖేర్ అనే ప్లేసు మహారాష్ట్ర నుండి మన హైదరాబాద్లోని కాచిగూడకు వెళ్ళే ట్రైన్. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ వీక్లో 6 days ఈ ట్రైన్ రన్ అవుతుంది నర్ఖేర్ అండ్ కాచిగూడ మధ్యలో. నేను నిజామాబాద్ నుండి కాచిగూడకు 3rd ACలో ట్రావెల్ చేస్తున్నాను. సో ఇంకా అలాగా టైంపాస్ చేస్తూ వెళ్తున్నాను. ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చితే హైప్ కూడా చేయండి. సో దట్ మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు. బెళగావి, హైదరాబాదు, హిస్సార్ ఈ ట్రైన్ని
క్రాస్ చేస్తున్నాం. క్రాసింగ్ గూడ్స్ ట్రైన్ ఫాస్ట్గానే వెళ్తుంది. అండ్ అలాగే ఇక్కడ తలమడ్ల అనే స్టేషన్ని క్రాస్ చేసేసాము. స్కిప్డ్. ఇంకా రీచ్డ్ డెస్టినేషన్ అనమాట. దిగవలసిన టైం అయిపోయింది. యాక్చువల్గా నేను కాచిగూడకు టికెట్ తీసుకున్నాను, అంత అబ్జర్వ్ చేయలేదు టికెట్ తీసుకునేటప్పుడు. బట్ ఇది మల్కాజ్గిరి స్టేషన్ అనమాట. మల్కాజ్గిరిలోనే దిగిపోయాను. ఎందుకంటే ఇక్కడి నుంచి కాచిగూడకు కూడా ఈ ట్రైన్ దాదాపు 40 మినిట్స్ తీసుకుంటుంది టైము. దెన్ కాచిగూడ నుంచి మా ఇంటికి అరౌండ్ 30-40 మినిట్స్ పట్టచ్చు. కానీ మల్కాజ్గిరి నుంచి కూడా మా ఇంటికి వెళ్ళాలంటే ఓన్లీ 30 మినిట్సే పడుతుంది. సో ఆటో బుక్ చేసుకొని పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఇల్లు చేరాను.